Hello guys, this is Banu Prakash from Tech About Today YouTube channel. Guys, I am back with another unboxing video. ఈ అన్బాక్సింగ్ ఏంటంటే మనం నథింగ్ సిఎంఎఫ్ బడ్స్ అయితే ఆర్డర్ పెట్టాను మొన్న రీసెంట్ గా. అవి అయితే వాళ్ళు డెలివరీ అయినాయి. సో అవి అయితే ఎలా ఉన్నాయి, దాని రివ్యూ ఏంటి, బిల్డ్ క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరు చెక్ చేద్దాము. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ 40 dBs దాకా అయితే ఇచ్చాడు అనమాట. ఎలా వర్క్ అవుతుందో కూడా ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడైతే పార్సిల్ అనేది ఎలా వచ్చిందంటే ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన పార్సిల్ అనమాట. ఒకసారి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. గైస్ ఇది తీస్తే డైరెక్ట్ బడ్స్ ఇచ్చాడు అనమాట. ప్యాకింగ్ అయితే ఇది. సో ప్యాకింగ్ అయితే కనుక ఈ రకంగా వచ్చింది అనమాట. దీనిపైన అయితే పైన ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ మీద అయితే సిఎంఎఫ్ బై నథింగ్ బడ్స్ ప్రో అని అయితే మెన్షన్ చేశాడు అనమాట. ఇప్పుడు ఒకసారి క్లియర్ అయితే లోపల ఉన్నాయి కూడా బయటకు కనిపిస్తుంది. కానీ అన్బాక్సింగ్ చేసేసి ఏమి ఇచ్చాడు అనేది ఒకసారి చెక్ చేద్దాము. జస్ట్ ఫీలింగ్ ఉంది. ప్లాస్టర్ ఒకటి వేసి ఇచ్చాడు అనమాట. సో ఈ ప్యాకేజ్ లోపల అయితే ఇంకేం లేదు. ఇదైతే రీసైకిల్ ప్యాకేజ్. ఆఫ్టర్ దట్ మనం కనుక ఇక్కడ క్లియర్ గా చూస్తే కనుక ఇక్కడైతే మెన్షన్ చేశాడు సిఎంఎఫ్ బై నథింగ్. జనరిక్ నేమ్ వచ్చేసరికి ఇయర్బడ్స్, కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అని అయితే మెన్షన్ చేశాడు అనమాట. తర్వాత రేటింగ్ కేస్ ఇది వచ్చేసరికి 5V కేస్ అనమాట. 5V 12 amperes. ఇదైతే 1 యూనిట్ అండ్ ఎంఆర్పి వచ్చేసరికి ఇక్కడ 4500 అయితే మెన్షన్ చేశాడు. మనకైతే ఎగ్జాక్ట్ 3499 రూపీస్కి అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఒకసారి ఇదైతే ఒకసారి మనం ఫుల్ బాడీ కనుక చెక్ చేస్తే కనుక ఇక్కడైతే సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి డౌన్ మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడైతే బడ్స్ ప్రో అని అయితే మెన్షన్ చేశాడు. అండ్ ఆఫ్టర్ దట్ ఇదైతే కేస్ అనమాట. కేస్ అయితే క్లియర్ గా మనకు బయటకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఓపెన్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి మనం. ఇక్కడైతే పీలింగ్ అయితే ఇచ్చాడు అనమాట ఓపెన్ అన్న కాడ. సో ఇది ఒకసారి పీల్ చేద్దాము. ఫుల్ అయితే ఆయిల్ ఫినిష్ ఉంది, జారిపోతుంది. ఇది పీల్ చేయడంలో మనకైతే ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లో ఉంది కదా, ఇది అయితే బాక్స్ లో ఉందన్నమాట. జస్ట్ తీసేయటమే. చాలా ఈజీ ప్యాకింగ్ అయితే ఇచ్చాడు. తీయడానికి చాలా ఈజీగా ఉంది. ఆఫ్టర్ దట్ ఇటు 4 sides తీసిన తర్వాత డైరెక్ట్ గా ఇలా తీయటమే. గైస్ ఇలా అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి బడ్స్ గురించి ఫుల్ అయితే ఇచ్చాడు అనమాట. ఇండికేటర్ ఎలా ఉంటుంది అండ్ సెటప్ బటన్ ఎలా ఉంటుంది అండ్ టచ్ ఏరియా ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశాడు బడ్స్ కి. ఆఫ్టర్ దట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 cases లాగా ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసరికి బడ్స్ యొక్క కేసు. ఇది తర్వాత చూద్దాము ఇంకా కంటెంట్స్ చూసిన తర్వాత. ఆఫ్టర్ దట్ ఇక్కడైతే మనకి ఇంకొకటి ఇది ఇచ్చాడు. దీంట్లో ఏముందనేది ఒకసారి చెక్ చేద్దాము. దీంట్లో అయితే మనకి యూజర్ మాన్యువల్, సిఎంఎఫ్ బై నథింగ్ బడ్స్ ప్రో అనేది ఇచ్చాడు. సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ మాన్యువల్ ఈ రెండైతే ఇచ్చాడు అనమాట దీంట్లో. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనమాట. నాకు తెలిసి స్మాల్ ఒకటి హై ఒకటి ఉంటుంది, మీడియం అనేది బడ్స్ కి ఇస్తాడు. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసరికి కేబుల్ అనమాట, ఛార్జింగ్ కేబుల్ టైప్ సి ఇచ్చాడు. ఇప్పుడు మన బాక్స్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మనం కేస్ క్వాలిటీ అండ్ బడ్స్ లోపల ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాము. గైస్ ఇప్పుడు బడ్స్ అయితే ఫీల్ చేద్దాము. జస్ట్ ఫీలింగ్ అయితే ఇచ్చాడు అనమాట. యాక్చువల్ గా నథింగ్ ఫోన్ కూడా ఇంతే ఫీలింగ్ ఇచ్చాడు. జస్ట్ ఫీలింగ్ అయితే ఇచ్చాడు అనమాట. ఆఫ్టర్ దట్ బడ్స్ గా మన కనుక ఇది కనుక చూస్తే ఇదైతే ప్లాస్టిక్ బాడీ అనమాట. ఆఫ్టర్ దట్ ఇదైతే ల్యాంప్ అనమాట, ఇండికేటర్. ఇది బడ్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు లైట్ అనేది వస్తుంది కదా, అదనమాట ఇది. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసరికి మెటల్ ఫినిష్ అయితే ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ ఇక్కడైతే మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ ఇక్కడ కనుక చూస్తే నథింగ్ ఇండికేటర్ అండ్ సిఎంఎఫ్ డిజైన్ అనమాట ఇది. అంతకుమించి దీని మీద అయితే ఏం లేదు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం గైస్. ఓపెన్ చేయడంలోనే మనకి ఇండికేటర్ అయితే టర్న్ ఆన్ అయింది. అండ్ బడ్స్ అయితే ఇవి అనమాట. ఇప్పుడు ఒకసారి బడ్స్ క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేద్దాము. అండ్ బడ్స్ పరంగా అయితే ఇక్కడ ఒక లోపల మనకైతే ఒక ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, లైటింగ్ ఇండికేటర్. నార్మల్ గా చూస్తే కనుక కనిపించట్లేదు. అండ్ కెమెరాలో అయితే కనిపిస్తుంది.
ఆఫ్టర్ దట్ ఇదైతే మొత్తం ప్లాస్టిక్ బాడీ ఉంది, బట్ స్ట్రాంగ్ ప్లాస్టిక్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మీడియం టైప్ ఇయర్ టిప్. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసరికి మైక్, అండ్ ఇది వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి టచ్ కంట్రోల్స్, అండ్ ఇది వచ్చేసరికి నథింగ్ సిఎంఎఫ్ సింబల్ అన్నమాట. బడ్స్ క్వాలిటీ అయితే బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ ఆఫ్టర్ దట్ మనం కనుక చూస్తే ఇప్పుడు పేరింగ్ టెస్ట్ అనేది ఒకసారి చేద్దాము. పేరింగ్ టెస్ట్ అయితే ఒకసారి చేద్దాం guys ఇప్పుడు. మనం బడ్స్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో వెంటనే ఇక్కడైతే బడ్స్ ప్రో అని అయితే వచ్చింది కదా, ఇదైతే గూగుల్ కనెక్ట్ అన్నమాట. కనెక్ట్ అని చెప్పేసి కొడదాము. ఇక్కడ డౌన్లోడ్ అని చూపిస్తుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే దీనికంటూ సపరేట్ నథింగ్ ఎక్స్ యాప్ అయితే ఉంది, ఇది కూడా ఇన్స్టాల్ చేద్దాము. ఇప్పుడు మనకు బడ్స్ అయితే కనెక్ట్ అయిపోయినాయి. అజయ్ బడ్స్ ప్రో అయితే కనెక్ట్ అయింది ఇక్కడ. సో గైస్ ఇదైతే పేరింగ్ టెస్ట్ అన్నమాట. ఆఫ్టర్ 2 days అన్నమాట. ఇవి ఇప్పుడు ఏంటంటే ఈ బడ్స్ అనేవి నేను 2 days అయితే మొత్తం చెక్ చేశాను. ఆ 2 days లో నేను గమనించిన పాయింట్స్ ఏంటి, బడ్స్ క్వాలిటీ ఏంటి, అసలు ఈ వర్తా కాదా, అసలు కొనొచ్చా లేదా, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇదే ప్రైస్ లో ఇంకేమైనా బడ్స్ తో కంపేర్ చేసుకోవచ్చు అనేది మొత్తం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ఈ బడ్స్ యొక్క కేస్ క్వాలిటీ వచ్చేసరికి హార్డ్ ప్లాస్టిక్ అన్నమాట. హార్డ్ ప్లాస్టిక్ కాబట్టి కేస్ క్వాలిటీ బట్టి ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టీల్ ఇచ్చారు. దీన్ని అయితే నేను హార్డ్ అనుకున్నా, బట్ స్టీల్ అయితే కొంచెం లైట్ క్వాలిటీ అయింది. అండ్ ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ బడ్స్ క్వాలిటీ కనుక చూస్తే సూపర్ గా అయితే ఉన్నాయి అనమాట. అండ్ దగ్గర దగ్గర 40 ms లో లేటెన్సీ అన్నాడు, ఎగ్జాక్ట్ గా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గేమింగ్ పరంగా అయితే సూపర్ బాగుంది. అండ్ ఇప్పుడైతే మీకు యాప్ దీనికంటూ నథింగ్ ఎక్స్ యాప్ అయితే ఉంది. ఆ యాప్ లోకి వెళ్ళి మన సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్స్ అనేవి మీకు పక్కన వీడియో అనేది ఒకటి వస్తుంది చూడండి, మొబైల్ లో రికార్డ్ చేసిన వీడియో. ఆ వీడియోలో మీకు అంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏంటి దీంట్లో ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయని మొత్తం అక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం కన్నా మాట్లాడుకుంటే ఇక్కడ మెయిన్ గా ఇండికేటర్ అయితే ఉందన్నమాట. ఇది ఎప్పుడైతే మనం బడ్స్ ఇలా ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు బడ్స్ ఆటోమేటిక్ అయితే గూగుల్ కనెక్ట్ ద్వారా అయితే కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే బడ్స్ తీస్తారో బడ్స్ తీయంలోనే మొబైల్ అయితే మీకు ఇండికేషన్ వస్తుంది, ఎంత ఛార్జింగ్ ఉంది అంటే, ఐ మీన్ కేస్ కి ఎంత ఛార్జ్ ఉంది, బడ్స్ కి ఎంత ఛార్జ్ ఉంది అనేది క్లియర్ గా అయితే చూపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మీరు ఛార్జ్ పెడతారో ఇక్కడైతే ఈ లైట్ అనేది ఇప్పుడు వైట్ కలర్ లో బ్లింక్ అవుతుంది కదా, ఇది అనేది ఏంటంటే రెడ్ కలర్ లో బ్లింక్ అవుతుంది అనమాట. సో కేస్ క్వాలిటీ అయితే ఓకే, బట్ హార్డ్ ప్లాస్టిక్ ఓకే. కాకపోతే ఏంటంటే ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది మనం చేయడం వల్ల మేబీ కొంతకాలానికి, ఐ మీన్ ఒక 2 to 3 months కి ఇదైతే పూర్తిగా అంటే అంత క్లోజింగ్ ఇష్యూస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను గమనించింది ఏంటంటే దీంట్లో IPX5 వాటర్ రెసిస్టెంట్ అన్నాడు, అది వర్క్ అవుతుంది బాగానే. అండ్ మ్యూజిక్ క్వాలిటీ వచ్చేసరికి బేస్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ మ్యూజిక్ అయితే అంటే ఎలా అంటే కొంచెం హార్డ్ మ్యూజిక్ ఉంటుంది కదా, లైక్ డీజే సాంగ్స్ అయిన వాళ్ళకైతే కనుక ఇది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఎవరైతే కనుక ప్లెజెంట్ సాంగ్స్ వింటారో వాళ్ళకైతే ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి గమనించింది ఏంటంటే ఈ బాక్స్ అనేది ఇలా సైడ్ కి అయితే ఊగుతుంది అనమాట. అంటే ఐ మీన్ ఇది కొంచెం లైట్ అని చెప్పే కదా, దానివల్ల ఇష్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మనం మాట్లాడుకుంటే ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి ఇంకో బడ్స్ ఉన్నాయి అనమాట, రియల్మీ బడ్స్ ఎయిర్ ఫైవ్ ప్రో కాదు, ఎయిర్ 5. ఆ బడ్స్ ఏంటంటే 50 ms లో లేటెన్సీతో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వస్తుంది. ఆ బడ్స్ ఏంటంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ లా కేస్ క్వాలిటీ కూడా బాగుంటుంది అనమాట. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు కనుక మ్యూజిక్ లవర్స్ అయ్యి ఉండి మేము కొంచెం హార్డ్ మ్యూజిక్ వింటాము, డిజే సాంగ్స్ అలాంటివి అనుకుంటే నేనైతే రియల్మీ బడ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. లేదు మాకు కొంచెం లో అయినా పర్లేదు, కొంచెం మంచిగా ఉండాలి అండ్ బడ్స్ అయితే కొంచెం చూడటానికి ప్రీమియం లుక్ ఇవ్వాలనుకుంటే ఈ బడ్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఆ, నేను అజయ్ అయితే ఒక కాల్ అయితే మాట్లాడాను, ఆ కాల్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. హలో అజయ్, ఇది నేనైతే ఇప్పుడు నథింగ్ EMF బడ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి అయితే కాల్ మాట్లాడుతున్నాను. కాల్ క్వాలిటీ ఎలా ఉంది? బాగానే ఉంది కదా? ఓకే.
గైస్ ఇయర్ ఫిట్టింగ్ చూసారు కదా, ఇప్పుడు పాకెట్ ఫిట్టింగ్ అయితే ఒకసారి చూడండి. పాకెట్ ఫిట్టింగ్ కూడా ఓకే, బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ బడ్స్ అని నాకు తెలిసి అయితే 3500 కి వర్త్ అయితే కాదు. నా ఎగ్జాక్షన్ ప్రైస్ ఎంత అంటే 2800 అన్నారు. 2800 కన్నా పెట్టుంటే ఓకే, ఆ క్వాలిటీకి అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంతా ఓకే అనమాట. బట్ ఏంటంటే 2800 అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ సెట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు దాకైతే చాలా అన్బాక్సింగ్స్ అయితే చేశాను. మరిన్ని అన్బాక్సింగ్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోకి లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.